నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో మెజార్టీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్ అనే ఒక స్టోరీ మొదటి పేజీలో ఉంది. ఇందులో రంగంలోకి ప్రత్యేక బృందాలు, అభ్యర్థులకు అండగా షాడో టీములు, అమిత్ షాకు నివేదికలు అనే ఒక కథనం వచ్చింది. దీని ప్రకారము 3-4 బృందాలు అభ్యర్థుల చుట్టూ పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఎట్లా పనిచేస్తున్నారు, సహకరించే వారెవరు, సహకరించని వారెవరు, అభ్యర్థికున్న ప్లస్లు ఏమిటి, మైనస్లు ఏమిటి, ఏ సామాజిక వర్గాలు మోడీ ప్రభావం గురించి ఏమనుకుంటున్నారు, అందులో సానుకూల వ్యతిరేక అంశాలు ఏమున్నాయి, మోడీ హవా దేశవ్యాప్తంగా ఉంది అనే స్లోగన్ బలంగా పనిచేస్తున్నదా లేదా, పనిచేస్తే ఏ సామాజిక వర్గాల్లో పనిచేస్తున్నది, ఏ ప్రాంతంలో పనిచేస్తున్నది, నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్గా ఉన్నారు ఇత్యాది విషయాలు మొత్తం ఏ రోజుకు ఆ రోజు నియోజకవర్గ కేంద్రంలో మారుతున్న మొత్తం ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పరిణామాలను జాతీయ స్థాయి నాయకత్వానికి అందిస్తున్నారు. ఇందులో 40 మంది వరకు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఉండి మొత్తం ఈ 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎవ్రీడే మారుతున్న పరిణామాలపైన ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. అభ్యర్థుల్లో ఉన్న లోపాలేమో సరిదిద్దుకునే విధంగా సలహాలు, సూచనలు ఇచ్చేందుకోసం ఒక టీమును ప్రత్యేకం ఒక షాడో టీం అభ్యర్థి వెంట ఉన్నట్లు ఈ కథనం చెప్తున్నది. దీంతో పాటుగా గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చూసుకుంటే కనుక వలసలు అటు ఇటు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది నాయకులు వెళ్తున్నారు కాబట్టి అక్కడున్న ప్రత్యర్థి పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఏమేమి ఉన్నాయి, ఎంతమంది నాయకులు అక్కడికి వెళ్తున్నారు, ఆ వెళ్ళే వారి ప్రభావం ఏ మేరకు ఉండబోతున్నది ఇత్యాది విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వం తెలుసుకుంటూ ఉన్నది. వ్యక్తి అంటే విడివిడిగా సమాచారం వస్తున్నది, మొత్తం రాష్ట్ర కార్యాలయం నుంచి ఒక సమాచారం వస్తున్నది. ఇట్లా అన్ని రకాల సమాచారాన్ని జాతీయ నాయకత్వం తన వద్ద తీసుకొని లోపాలు సరిచేసుకొని వ్యూహాత్మకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ సీక్రెట్ ఆపరేషన్ అవుతున్నట్టు చాలామందికి కొన్ని సందర్భాలలో అభ్యర్థులకు కూడా ఇదొట్టి ఒకరు ఇద్దరు తప్ప వారి వెనుక ఎంతమంది పనిచేస్తున్నారో ఎవరికి తెలియదు. కేవలం అమిత్ షా, నరేంద్ర మోడీకి మాత్రమే ఆ పనిచేస్తున్న బృందం ఎవరెవరు ఉన్నారు, ఎవరి రాష్ట్ర అధ్యక్షునికి, పై స్థాయి జాతీయ అధ్యక్షులకు, వారికి ఆ 2-3 తప్ప మిగతా వారికి తెలియదు. ప్రజల్లో వస్తున్న ట్రెండ్, సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించి వస్తున్న కథనాలు ఎట్లా ఉన్నాయి, ఆ కథనాల పట్ల అభ్యర్థులు ఎట్లా స్పందిస్తున్నారు, ఉపన్యాసాల్లో వాళ్ళ శైలి ఎట్లా ఉన్నది, ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఇత్యాది విషయాలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఆ బృందాలు ఇప్పటికీ తెలంగాణలో తిరుగుతున్నాయి, సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాయి అనేది ఈ కథనం చెబుతున్న విషయం. ఇక మరొక స్టోరీ, బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఢిల్లీ నుంచి నేతలు అనే ఒక కథనం కూడా మొదటి పేజీలో ఉన్నది. గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోను ట్యాప్ చేశారు, 2022లోనే చెప్పానని మాజీ గవర్నర్ తమిళిసై చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక 3 నెలల్లో బీఆర్ఎస్ను బొందబెడతామని కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిన మాటలు మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక నక్సలిజాన్ని కూకటి వేలతో పగిలిస్తామని అమిత్ షా వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. వారంలో మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. బైకును ఢీకొట్టి 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళి అని చంపాపేటలో లారీ బీభత్సం అనే వార్త ఫోటోతో సహా ఉన్నది. అతను బైకరు లారీని పట్టుకున్నారు, అట్లా లారీ ముందుకు వెళ్ళిపోతున్నారు, 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కానీ ఆపలేదట. ఆ స్టోరీ మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. ఆ 32 కోట్లు ఎవరివి, అసెంబ్లీ ఎన్నికల మీద పట్టుబడిన నగదును ఎవరూ తీసుకెళ్లని వైనం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వైద్య చికిత్సకు 1,00,000 తీసుకోవచ్చు, పిఎఫ్ నిబంధనల్లో మార్పు అనే వార్త ఉన్నది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో నేడు కేసీఆర్ భేటీ, ఒక్కొక్కరికి 95 లక్షల చెక్కు ఇవ్వనున్న పార్టీ అధినేత అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది. ఇక జీవన్మరణమే అన్ని పార్టీలకు పెను సవాలుగా మారిన లోక్సభ ఎన్నికలు అని, నేటి నుంచే నామినేషన్లు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక్కడ ఫోటోలతో కూడిన ఒక వార్త ఉన్నది. యుఏఈలో జల విలయం, 1.5 కురవాల్సిన వాన ఒకే రోజులో దుబాయ్లో కురిసిన వాన బీభత్సానికి సంబంధించింది. ఎడారిలో వసంతం, సౌదీలో పచ్చగా చిగురిస్తున్న నేలలు, మక్కా మదీనా నడుమ పచ్చదనం, సత్పాదాలిస్తున్న గ్రీన్ ఇనిషియేటివ్ అనే స్టోరీ ఫోటోతో సహా ఉన్నది. ఇక తెలంగాణలో భానుడి ప్రతాపం, నల్గొండ జిల్లా నిడమనూరులో 44 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు, వట్టిపోయి నెరలు బారిన నల్లగొండ మండలం రామారం చెరువు అనే వాడుతున్నది. కళ్యాణ కమనీయం, భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడులో అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు అనే ఫోటోతో కూడిన వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. అద్భుతమైన ఫోటో ఉన్నది. ఇక సీతమ్మను మనవాడే భద్రాద్రి రామయ్య అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. సార్వత్రిక సవాల్ అనే స్టోరీ,
నేటి నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకారం ప్రధాన పార్టీలకు నేతలకు ప్రతిష్టాత్మకం అనే వార్త ఉన్నది. గంజాయి మిల్క్ షేక్ మత్తుముఠాల నయాదందా పొడిగా మార్చి విక్రయం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చిండ్రు. ఇక భాజపాకు భయమెందుకు బ్యాలెట్తో ఎన్నికలంటని వయనాడులో ఎన్నికల ర్యాలీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్న ఫోటోకు సంబంధించిన వార్త ఉన్నది. కాంగ్రెస్లో వలస నేతల ప్రభావం ఎంత అనే వార్త, భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం అనే వార్త, గ్యారంటీగా వచ్చేది మేమే నరేంద్ర మోదీకి సంబంధించిన వార్త, ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్, ఈసారి భాజపాకు 150 సీట్లే వస్తాయి, ఎన్నికల బాండ్లు అతిపెద్ద కుంభకోణం, రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ముగిసిన తొలి దశ ప్రచారం అనే వార్త, కూటముల పోరు కలిసి వచ్చేది ఎవరికి, తమిళనాడులో త్రిముఖ పోరు అనే వార్త ఉన్నది. తొలి విడతలో కీలకం, మధ్యప్రదేశ్లో కమల్నాథ్కు చావోరేవో, భాజపాకు చంద్రపూర్ పరీక్ష అనే వార్త ఉన్నది. ఇక చెరువుల కబ్జాతో ముప్పే అనే వార్త ఉన్నది. జలవనరులు కాపాడుకోకపోతే ప్రజా జీవనానికి ప్రమాదం అనే వార్త మొదటి పేజీలో ఉంది. ఇక అమరావతిపై ఇంత కక్ష, మ్యూజియంలో దుండగులు ధ్వంసం చేసిన నమూనాలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. నమస్తే తెలంగాణలో కమనీయం రాములోరి కళ్యాణం అనే ఒక వార్త ఉన్నది. ఇక అయోధ్య రామునికి ఆదిత్య తిలకం, వైభవంగా శ్రీరామనవమి వేడుకలని రెండు వైపుల ఫోటోలు ఇచ్చి ఒక వార్తనిచ్చింది. తెలంగాణపై బీజేపీ సర్కారు జలఖడ్గం అనే ఒక స్టోరీ ఉన్నది. మన గోదావరి నీళ్లు తమిళనాడుకు తరలించే కుట్ర అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. నేటి నుంచే నామినేషన్లు అనే వార్త, మరో రైతు బలవన్మరణం, కాంగ్రెస్కు రైతు కలవరం అనే వార్త ఉన్నది. కలెక్టర్ లోడ్ రిటర్న్ అనే స్టోరీ కూడా ఇందులో ఉన్నది. దేశంలో మోదీ వేవ్ లేదు అని నవనీత్ చేసిన వ్యాఖ్యలు సంచలన వార్త, ఓటుకు నోటుపై నేడు విచారణ అనే వార్త, కేంద్రపై కార్పొరేట్ల నియంత్రణ, మోదీ సర్కార్పై రాకేష్ టికాయత్ ధ్వజం అనే వార్త ఉంది. ప్రశ్నించే గొంతుకపై కుట్ర కత్తులు, సల్వాజీపై 4 నెలల్లో 4 సార్లు దాడులు, ధర్మారం చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుల అరాచకం, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిపై హత్యాయత్నం అనే వార్త ఉన్నది. ఇక గురుకుల విద్యార్థి మృతిపై దుమారం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. చదువు బరువు ఫీజుల దరువు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. గులాబీలో నయా జోష్, 2 సభల్లో కేసీఆర్ సింహగర్జనతో ఉత్సాహం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో యూఏఈలో అనూహ్య వర్షాలు అనే వార్త ఉన్నది. రామనామమే ఎన్నికల బాణం అనే వార్త, చీలిక కేంద్రమే కారణం రైతులు అనే వార్త ఉన్నది. తొలి దశలో దిగ్గజాల పోరు అనే వార్త, నేడు సుప్రీంలో బాబు కేసు మరో కేసు అనే వార్త ఉన్నది. కానీ 4వ విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ అనే వార్త ఉన్నది. బాలరాముడికి సూర్యతిలకం అనే వార్త, నేత్రపర్వం భద్రాద్రి రామయ్య కళ్యాణం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. ఇక నాన్ లోకల్ నాయక్ అని ఉత్తరప్రదేశ్ సంబంధించింది. టెక్నాలజీ ఈసీ అనే వార్త ఉన్నది. కూటమి బలం నీటి బుడగే ఏపీకి సంబంధించిన వార్త ఉన్నది. ఇక ఇప్పుడే మరమ్మతులు వద్దు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన వార్త ఉన్నది. కాంగ్రెస్ను ఎండగడుతూ బీజేపీపై ఎదురుదాడి అనే స్టోరీ కూడా మొదటి పేజీలో ఇచ్చింది. ఇక రైతుల వేలం వర్రి అని, రుణ వసూళ్లపై సహకార బ్యాంకుల తీరుతో అన్నదాతల ఆందోళన అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక వీటితో పాటుగా భారతదేశ జనాభా 144.17 కోట్లు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఆ 3 స్థానాల్లో ఎవరు అనే పొలిటికల్ స్టోరీ కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. అత్యధికం 44.7 డిగ్రీలు, భద్రాచలం సబ్ డివిజన్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత అనే వార్త ఉన్నది. వ్యూహకర్తల హ్యాండ్సప్, జారిన జాకీలు అని, చంద్రబాబు సేవలో మీ పీకే మమత అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.